హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 46 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. పెళ్ళైతే ఇవన్నీ ఉంటాయి. అమ్మో నల్ల ఊసలు కూర్చుడు అది ఇది అని బొచ్చడుంటాయి. అవునరా, మరి ఇక నువ్వు పెళ్లి చేసుకోవా? నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే నీకు కూడా అర్థమైపోతుంది. అబ్బో ఆంటీ ఇప్పుడెప్పుడు రాజుది బీటెక్ అయిపోవాలి, ఏదన్నా జాబ్ రావాలి, జాబ్ వచ్చినాకనే మాది మ్యారేజ్. అవునా రాజు? అవునా ఆంటీ, ఇప్పుడే పెళ్లి చేసుకోము. ఇక కొంచెం సెటిల్ కావాలి కదా, సెటిల్ అయినాక చేసుకోవాలి. అన్నయ్య ఏదో కొంచెం మాది ప్రాబ్లము అవ్వట్లా మేము మ్యారేజ్ చేసుకున్నాం. కానీ మీరు శ్రీనుని కాలేజ్ కి తీసుకుపోవాలి బీటెక్, సరేనా? ఆయన బీటెక్ కంప్లీట్ చేయాలి. అయ్యో చెల్లె అత్తడి తీరా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు మరి చదువుకుంటావా? అద్దు నేను చదువుకోను, ఆయన చదువుకుంటే అదే చాలు. ఇవే చదివిపిస్తానంటే మేము చదివించడానికి రెడీ గాని ఎందుకు బిడ్డ, ఇప్పుడు కొన్ని రోజులు ఏ చదవద్దు ఏదద్దు. వాడు ఒక్కడు మంచిగా చదవని ఆయనతా. సరే సరే. అమ్మ వాళ్ళను ఉండుమనంటే ఒకటే ఉరుకుడు ఉరికే నల్ల ఊసలు కూర్చినాక. ఇక వాళ్ళకు అమ్మ ఇక్కడ ఉండబట్టి 2-3 రోజులు అవుతుంది కదా అత్తమ్మ. ఇక దానికి పొలం చూడకపోతే దానికి అస్సలు మనసున పట్టది. అందుకే అది తొందర పోయింది. అదే కదే రేపు పోదువానంటే ఆవిడే లేదు. మేము కూడా పోతామా ఆంటీ? అయ్యో ఉండరాదురా. ఉండరాదులాత, మళ్ళీ ఎప్పుడొస్తావు? లేదు పోవాలి, అమ్మ ఫోన్ చేసింది ప్రొద్దున్నే రమ్మని చెప్పి. పెళ్లికి ముందు వచ్చినాం, పెళ్లి అయిపోయేదాకున్నాం సంతోషంగానైతే. పెళ్లి అయితే జరిగిపోయింది, ఇంకేందంటే ఇక వెళ్తాం మేము కూడా. వారి నీకేమే ఇర్తవత్తాంద్రా? నువ్వు ఉండరా బంటి, నేను మళ్ళీ వస్తాగని. ఇక అతను వాళ్ళ ఇంటికాడ దించేసి ఇంటికాడికి పోయి వస్తా. అత్తవో మరి అటే పోతావో? ఏ లేదు అత్తరా, ఉంటే అయిపోవు కదా ఇవాళ ఒక్క రోజుకు. మళ్ళా రేపు పొద్దున ఓ పోదురా. అబ్బో అన్నయ్య, నన్ను ఇప్పటికే ఉంచడం చాలా గ్రేట్ మా అమ్మ తెలుసా. నన్ను ఎక్కడ కూడా ఉంచది, నమ్మది, పంపియది. ఇక నేను అత్తమ్మ చెప్పుట్లా పంపించిరు గాని ఇక ఇప్పటికే ఫోన్ చేస్తాంది రావస్తలేదా, మ్యారేజ్ అయిపోయింది కదా అని. సరే తీరా, నమ్మకం కొద్దీ పంపించినప్పుడు మళ్ళా పోవాలే గాని అప్పుడప్పుడు వస్తూ ఉండు లత, ఖచ్చితంగా వస్తా. ఇక రాజు చేతులుంది, రాజు తీసుకొస్తే కంపల్సరీ వస్తా. తీసుకొస్తాడు అన్నయ్య గాని. ఏ తీసుకొస్తారా, నీకంటే ఎక్కువనా? అప్పుడప్పుడు వస్తాం, నిన్ను చూసుకుంటూ వెళ్తాంలే. ఒక రోజు మా ఇంటికి కూడా తీసుకుపోతాం శ్రీనును నిన్ను. సరే అన్నయ్య. ఏడుందో తీసుకురా పో, మరి ఇక పోదాం. సరే. మంచిగా ఉండండి శ్రీను. ఆంటీ జాగ్రత్త, కొన్ని రోజుల దాకా శ్రీనుని ఎక్కువ బయటకు కూడా పంపియకు. ఏమన్నా అవసరం ఉంటే నాకన్నా బంటి కన్నా ఫోన్ చేయమని చెప్పు, మేము తీసుకొచ్చి ఇస్తాం. ఇటు పోడు, ఏదన్నా కావాలంటే వాళ్ళు అయ్యలేడా, ఏదైనా తీసుకొచ్చి పెడతాడు. అవును, అంకులేటి వేయండు. ఆయనకు కొంచెం పనుంది బిడ్డ, బయటకేయండు. పోదామా అంటే? పోయేస్తాం. సరేరా. జాగ్రత్త, బాయ్ మరి. నువ్వు దించైతే అప్పటికి రారా, మళ్ళా సాయంత్రం వరకు వచ్చినా మంచిదే. ఖచ్చితంగా రా, మళ్ళా రేపు పొద్దుగాల ఇద్దరం కలిసి పోదాం. అత్తరా సరే మరి, పోయినాక ఫోన్ చేయుర్రి. వచ్చినందుకు, నా దగ్గరుండి పెళ్లి జరిపించినందుకు థ్యాంక్స్. అన్నయ్య మన దాంట్లో మనకు థ్యాంక్స్ ఎందుకు? మళ్ళీ నువ్వు మా పెళ్లికి రావా, మా పెళ్లికి ఉండవా, పనులు చేయవా? సరే మరి పోయేస్తా. సరే. ఇంటి నిండా మందు ఉంటేనే సందడి. అవునత్తమ్మా, ఇక నేను కూడా పోతే మంచిగుండు గాని అందరు వేరు, నేను కూడా పోతే మీకు బోరు కొడుతుందని ఇవాళ ఉంటా. ఇక రేపైతే పోతా. ఒక్కరోజు కాదు బిడ్డ, నువ్వు 10 రోజులుండు. నిన్ను మేము అద్దని అంటామా చెప్పు? అద్దన్నారు గాని. సరే నేను మళ్ళొస్తా, కూసోర్రి. ఎక్కడికి పోయేస్తావు? చిన్న పనుందిరా, మళ్ళొత్తా. సరే పో అమ్మా. నువ్వేటి బావా?
నేను కూడా మళ్ళా తాగుర్రి గీ చిన్న షాప్ కాడికి పోయి ఒకటి స్ప్రైట్ అన్న కొనుక్కొచ్చుకుంటా. గొంతంతా ఎండుకపోతుంది. ఆ నీళ్లు ఈ నీళ్లు తాగేసరికి అంతా గొంతంతా ఘోరంగా అయిపోయింది. ఒకటి కొనుక్కొచ్చుకుంటా. ఏమన్నా తాగుతావా లావణ్య? అబ్బో నాకు ఏదద్దు. సరే పో బావా. అన్నం తినాలనిపించలేదా లావణ్య? కొంచెం ఏది ఇంటివి? ఏమో నాకు మొన్నటి నుండి చక్కగా అన్నమే తినబుద్ధి అయితే లేదు. మరి ఏమన్నా చేయమంటావా అమ్మని? వద్దు. ఎందుకు మేడం? ఊరికే పాపం మా నాన్న గంతగనం ఏడ్చిండు కదా, ఒకసారి ఆయనను మళ్ళీ చూడాలని అనిపిస్తుంది. కానీ ఏడున్నాడో ఏం కథనో. అయినే వస్తలే నిన్ను చూడాలని అనిపిస్తే. నువ్వు ఆ ఇంట్లోకి ఓడు అవసరమే లేదు, అర్థమైందా? నేనైతే అస్సలకే పంపియా. సరేలే పా మన రూమ్ లో కోదంపా. అత్తమ్మగిట్లా వస్తుంది కావచ్చు. వస్తే రాని, కాసేపు పడుకుందాంపా. నాకు కూడా ఫుల్ నిద్ర వస్తుంది. నైట్ అసలే నిద్ర లేకపాయే. మళ్ళీ ఈ రోజు కూడా నైట్ నిద్ర ఉండదు. పా కాసేపు పడుకుందాం. సరే లావణ్య, నానా ఇప్పుడే అనుకున్నా తెలుసా నీ గురించి. మా డాడీ నైట్ గంతగనం ఏడ్చిండు, ఏం చేస్తుండో ఆయనను చూడాలనిపిస్తుంది అని అనుకున్నా. అంతలోపే నువ్వు వచ్చేసినావు. నేను ఇవరిదాకా లేనవ్వా, లేకపోతే అప్పుడే వచ్చి నిన్ను చూద్దును. పొలం కాడికి పోయి ఇప్పుడే వచ్చినా, స్నానం చేసినా, మరి ఏం చేస్తుర్రు అని వచ్చినా. ఎవరు లేరా ఏంది ఇంట్లో? ఇప్పుడే అత్తమ్మ బయటకు పోయింది, మావయ్య లేడు, బంటి చుట్టాలందరు వేర్రు. ఒక బంటన్నున్నాడు, ఆయన ఇటో వేయండు షాప్కో ఏమో. తిన్నరా అయ్యా సీనయ్యా? తిన్నాం తిన్నాం. అదే మరి తిన్నరా, ఏం చేస్తుర్రు అని చూసిపోదామని వచ్చినా. తిన్నాం తిన్నాం. నువ్వు తిన్నావా డాడీ? తినకపోతే అన్నం తిందురా. ఏ అద్దమ్మా, నేను అన్నం తిన్నా, ఇక తానం చేసినా, తిన్నాకనే ఇటు వచ్చినా. ఉన్నది ఆమె ఏమన్నా అంటుందా? ఏమంటది అల్లుడు? ఏమన్నది? దానికి ఇంకా అనే ముఖం ఉన్నదా? నన్ను తలెత్తి ఇంకా మాట కూడా అంటదా? అంత సినిమా లేదు దానికి. మంచిగా ఉన్నదా? కనీసం అక్క అని కూడా వస్తలేదు కదా. అది రానిత్తదా బిడ్డ? రానియది. అవ్వేసొంటిది అయితే బిడ్డ సొంటిది అన్నట్టు. మరి ఆమెకు ఏం చెప్తాందో ఏమో. ఊరుకోయేస్తాంది, సప్పుడేకుంటాంది. నిన్న అంటాంది అక్క పెళ్ళా ఈ రోజు అని అన్నది నిన్న. అవునా? నాకు దాని మీద పానం కొట్టుకుంటది, కానీ ఏం చేద్దాం. సొమ్మనపోయినవురా నాన్నను నిల్చోబెట్టే మాట్లాడతానవు. ఏ అద్దు చెల్లే, పోతా. ఇగో తానం చేసినా, తిన్నా. మరి వీళ్ళు తిన్నరా, ఏం చెప్తురని ఇటు వచ్చినా. అవునా? తిన్నారు. చెల్లే, నేను ఒకటి చెప్తా, నువ్వు కాదు అని అనద్దు. దేనికి? ఏమైంది? బిడ్డ, నా ఇష్టపూర్వకంగానే నీకొకటి ఇద్దామని అనుకుంటున్నా. ఓ మావయ్య, మీరు ఏమి ఇచ్చుడద్దు. ఓ నాకు లావణ్యని ఇచ్చిర్రు, నాకు అదే చాలు. అంతకు మించి నేను మీ నుండి నేను ఏది కూడా కోరుకుంటలేను. నువ్వు ఏది కాదు అని అనద్దు. నేను మంచోన్నైతే ఈ పెళ్లి నేను చేసేటోని కాదా చెల్లే? ఎంత కాదు అనుకున్నా, ఎంత లేనోడైనా ఆ బిడ్డకు పెళ్లి చేయంది ఎవ్వరు ఊకుండరు. అట్లనే నేనైతే నా బిడ్డకు 20 గుంటలు నా బిడ్డ పేరు మీద చేద్దామని అనుకుంటున్నా. నువ్వు ఏత్తాన్ని మనసులు ఉంటదే, కానీ నీ భార్య మనసులా ఉంటదా? మళ్ళా ఆమె కిరికిరి లొల్లి లొల్లి పెడితే మాకు మనశ్శాంతి ఉండదు. అందుకే మాకు ఏదద్దు. నీకు ఉన్నది నీ చిన్న బిడ్డకే ఇచ్చుకుంటావా, లేకపోతే నీ పేరు మీద పెట్టుకుంటావా, అది నీ ఇష్టం. అంతేగాని మళ్ళా మాకు ఈ లొల్లిలు ఇవి అద్దు. మళ్ళా బయట కూడా మమ్మల్ని పుగారి ఎత్తది. అగో ఫస్ట్ ఏమో అట్టిగానే చేసుకున్నారు, ఇప్పుడేమో 20 గుంటలు పిల్ల పేరు మీద ఏపించుకున్నారు అని అంటారు. ఎందుకు మాకు వచ్చిన బాధ? ఏదో ఆ దేవుడు రాసి పెట్టుంది, వాళ్ళకు పెళ్ళయింది, వాళ్ళు మంచిగా బతుకుతే అదే చాలని మేము అనుకుంటున్నాం అంతే. కరెక్టే చెల్లే, కానీ నాకు ఉంటది కదా, నా బిడ్డకు నాకు ఏదో ఒకటి చెయ్యాలని. నేను రూపాయి పెట్టకపోతుని నా బిడ్డకు అన్న బాధ నాకు ఉంటది కదా. ఓ నానా, నిన్ను చెయ్యు అని అంటలేను, చెయ్యకు అని అంటలేను. ఆ రమకు ఇష్టమైతేనే నువ్వు ముందుకొచ్చి నా పేరు మీద చెయ్యి. ఆమెకు ఇష్టం లేకపోతే నువ్వు నా పేరు మీద రూపాయి బిల్ల కూడా వేసుడు అవసరం లేదు. ఎందుకు అని అంటే ఇప్పటికే లొల్లిలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్లు, కేసులు, అబ్బబ్బబ్బబ్బా జీవితం అంతా చూడరా అని చూసిన నేను ఈ వయసులా. అందుకే లొల్లద్దు, ఏదద్దు మావయ్య. మీరేం టెన్షన్ పెట్టుకోకండి. మీరేం కట్నం ఇయ్యలేదు, మీరేం ఆస్తి ఇయ్యలేదు, మీరేం రూపాయి ఇయ్యలేదు అని మీ బిడ్డనేం మేము టార్చర్ చెయ్యం.
ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా వేయం. అయ్యో మీరు టార్చర్ చేస్తారని అంటున్నా నా బిడ్డ. టార్చర్ చేసేటోళ్ళు అయితే నా బిడ్డను ఇంత మంచిగా చూసుకొని ఇంత మంచిగా పెళ్లి చేస్తారా? ఇక నా మనసులా ఉన్నది అది. దానికి కూడా చెప్తా, అది ఓకే అంటదా అనదా, అన్నా అనకున్నా నా బిడ్డకైతే 20 గుంటలు చేస్తా అంతే. అరే తీయ అన్న, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఇళ్ళకు అయింది పెళ్లి నిన్న, కొన్ని రోజులైతే గడవని. సరే తీసేళ్ళే, కాసేపు వండుకోపోయారు, నిద్రలు లేనట్టున్నాయి. ఇక పండుకుంటాం. చుట్టాలందరు వేర్రా? పోయిర్రే, ఈ కాలాన ఎవరుంటారు? వాళ్ళ ఊసలు గుచ్చిర్రా? వచ్చినాం ప్రొద్దున్నే. సరే లావణ్య పోతున్నారా? నాకు రావాలన్నప్పుడు అత్త నిన్ను చూసుకొని పోతా బిడ్డ. సరే డాడీ రా, నేను అద్దు అని అంటున్నానా? నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మ ఫోటో తీసుకొచ్చి ఇయ్యవా? నేను పడుకునే రూమ్ లా పెట్టెలో ఉంది. సరే బిడ్డ తీసుకొస్తా. నువ్వేం బాధపడకు నానా, నీ పక్కింట్లోనే ఉంటా. నేను మంచి ఇంట్లోనే పడ్డా, నా గురించి ఏం టెన్షన్ తీసుకోకు. ఈ టెన్షన్ ఈ ప్రేమ ముందుంటే ఇప్పటిదాకా నా జీవితం ఇక్కడికి రాకపోయేది. ఇంత తొందరగా నాకు పెళ్లి అస్సలకే కాకపోయేది. నేను మంచిగా చదువుకుందును, తర్వాత మ్యారేజ్ చేసుకుందును. అంతా మీరు చేసిన దానికే నా బతుకనేది ఇట్లా ఏడ్చింది. ఎట్లనో నేనైతే శ్రీనునైతే పెళ్లి చేసుకున్నా. సరే బిడ్డ బాధపడకు, నంతా మంచే జరుగుతుంది. నేను పోతానా? సరే. ఆయనకు రావాలనిపిస్తే రాని చూసుకొని, కానీ నువ్వైతే వాళ్ళ ఇంట్లోకు పోయేది లేదు. నేనెందుకు పోతమ్మా, అస్సలకే పోను. సరే కాసేపు పడుకోపోర్రి. నిన్న మొన్న నిద్ర లేదు కదా, కాసేపు పడుకోపోర్రి. నువ్వు పడుకోవా అత్తమ్మా? నాకు చిన్న పనులున్నాయి, అంతా సామాన్ అంతా ఎక్కడిదక్కడ ఉంది, సదరాలరా. నేను కూడా సదురుతాపా. ఏ అద్దు, నువ్వు పడుకోపో పోర్రి. అలా నైటు ఒడి నింపుడు ఉంది, పోర్రి పడుకోపోర్రి. సరే దా లావణ్య. రామా, ఈయన ఎటు వేండో ఏమో, అప్పుడెప్పుడో వేండు, ఈ వారకు పత్తకలేడు. ఆ బంట ఎటువాయే? ఏమైందో ఈ పిల్లగా గిడ ఒక్కొని కూసున్నావు? ఏం లేదు, దుకాణంలోకి పోయినా స్ప్రైట్ తెచ్చుకున్నా, తాగుకుంటా కూసున్నా. ఇక ఇప్పుడే స్ప్రైట్ అయిపోయింది, అటు వారేసినా ఇక ఇంటికి పోవాలి. ఏం తెస్తాండు మీ బామ్మర్ది? బామ్మర్ది ఏం లేదు, ఆడ కూసున్నారు. అయితే అటు ఇటు అయితే బామ్మర్ది పెళ్లి చేసినావు గాని, మరి నీదెప్పుడు పెళ్లి? నాది రేపే. రేపే నావోయ్, పిల్ల రెడీగా ఉన్నదా మరి? నువ్వే పిల్లవు చేసుకో అనన్ను. అబ్బో పిల్లగా, నువ్వు సుండోనివే అయితవాయే. నేను పుష్ప చెప్తే ఏమో అనుకున్నా గాని సుండితనం బాగానే ఉన్నది నీకు. మరిగా నాకు గిప్పుడే పెళ్ళేందుకు? ఆడింది కూడా ఏమన్నా చేసుకునే వయసా గాని, ఇక వాని ప్రాబ్లం చేయబట్టి వాడైతే చేసుకున్నాడు. ఎవ్వరు ఎప్పుడు రాసి పెట్టుంటే గప్పుడే అవుతుందో ఈ పిల్లగా పెళ్ళి. అవు బరాబరే గాని కూసో, ఏమన్నా పని ఉన్నదా? జరసేపు ముచ్చట పెట్టు, బోరు కొడుతుంది. ఇక ఇయ్యాల పోదామని అనుకున్నా గానీ అందరు చుట్టారు ఇయ్యాలనే వేర్రు. ఇక వాళ్లకు బోరు కొట్టుతుందని నేనే ఉన్నా. రేపు పొద్దుగాల పోతాయి. ఇక పోపో, ఎవరింటికాడ అల్లు ఉండాలి. మరి నువ్వు గిట్లెందుకు తిరుగుతావు? గట్లా అంటావు? ఇప్పుడే అన్నావు కదా ఎవరింటికాడ వాళ్ళు ఉండాలని, మరి నువ్వెందుకు తిరుగుతావని నేనంటానా. అన్ని సుండి మాటలే కదా, ఉండి జగ మొండిని నేను. భలే ఉన్నావు. నా కొడుకు జోలికే గాని నా జోలికే గాని అత్తివంటే బతకవు బాడుకోవు. అత్తనే బరాబరత్తా. నీ కొడుకు వీళ్ళందరూ మీరందరు కలిసే నా పెళ్ళాన్ని ఇంకోనికిచ్చి పెళ్లి చేసిర్రు నిన్న. నువ్వు దమ్మున్న మొగుడివైతే మరి పోయి పెళ్ళాపి నీ పెళ్ళాన్ని తెచ్చుకోకపోయినవేమ్రా? ఏమో నా కొడుకు మీద ఏడ్తానో నీ కాన్లు మండా. అవురా లొల్లద్దురా వారి. నువ్వు ఏవట్టేనే ఇదంతా జరిగింది? అన్న తల్లిని అంతానో నీ కళ్ళు పోతాయిరా. నా మంచిగా పెళ్లికి పోయి పెళ్లి చూసి వచ్చిర్రా. మరి పరాయోని పెళ్ళం ఇంకోని వేసుకుంటుంది, మరి ఆపుదామని కొంచెమన్నా క్షమధర్మం లేదు మీకు? ఓ మొగోడా, నీ బారి నుండి బయటపడి మంచోని చేతిలా పడ్డది. నీ దగ్గరుంటే దాన్ని ఎప్పుడో నువ్వు సంపి పిసికి అదే ఎద్దువు. అల్లా మాట్లాడుతున్నావు. ఇంటెరకపోతే ఇంటెరక తిడతావు, ఇంటి ముంగడికొచ్చి ఇంటి ముంగడ తిడతావు. ఇంటానా? ఆ కొడుకు అంటే మాత్రం బతకవు నువ్వు, నేను చెప్తున్నా. అంటా బరాబర్ అంటా. నీ కొడుకు ఆ బంటిగాడు మీరందరు కలిసే చేసిర్రు ఇదంతా. అవు మరి వీళ్ళందరు కలిసి చేస్తే పిల్లకి ఇట్ట ఉన్నాక నీ దగ్గర ఉండకపోవునానోయ్. ఏమో బాగలొల్లి చేస్తానవు. ఏమైందమ్మా? ఏమైందంటే ఏం చెప్పాలి బిడ్డ, ఈడు పొద్దడుసుంది ఇంటెనక ఇంటి ముంగట ఒకటే తిట్టుడు. దీనికి ఎవరిని తిడతాడు? నిన్నే తిడతాడారా బాయ్? అన్నెందుకు తిడతావురా నువ్వు?
నిన్నే తిడతా నా పెళ్ళాన్ని పట్టకపోయి మీరు వానికిచ్చి ఎట్లా పెళ్లి చేసిర్రా పెళ్లి పెద్దగా ముఖ్యమంత్రిగా 2-3 రోజుల నుండి ఆన్నే ఉంటాన్నావు కదా నీకు సిగ్గెట్లా లేదురా బరాబర్ తిడతా నేను ఆ దోస్తు గాని పెళ్లికి మేం పోతాం ఉంటాం దగ్గరుండి చేస్తాం నువ్వేవనురా నన్ను తిట్టడానికి నీకు అంత దమ్ము ధైర్యం ఉండి నువ్వు మొగోనివి అయితే నువ్వు భార్యను చేసుకున్నప్పుడు నలుగుట్ల అందరిని పిలిచి చేసుకోనుంటివి దొంగతనంగా ఎత్తుకపోయి చేసుకుంటే దాన్ని పెళ్ళి అంటారా బాగా రుబాబి చేసినాం అనుకో ఇన్ని రోజులు అంటూ ఊకున్నా గాడి మొత్తం బల కొడతా నేను ఏమనుకుంటానో నువ్వు ఓ బిడ్డ నీ బాంచను రాజు ఆగయ్యా హడు ఏదో ఆవేశంలా మొత్తుకుంటాండు అని మాటలు పట్టించుకోకుర్రి ఏంటి ఆవేశంలా నోటికొచ్చిన బూతు తిడుతుండు నేను పొద్దర్సుంది ఇంటానా కానీ ఎందుకనాలే అని సప్పుడేక ఉంటానా నన్ను చూసి ఇంకా ఎక్కువ రెచ్చిపోయి తిడుతుండురా రాజు రాయపోయానంటాండు వాడి వయసు ఎంత వాడి కథ ఎంత ఏ ఏంద్రా మా అమ్మను రాయపోయాని అంటారో నీకు సంస్కారం లేదు నువ్వు మనిషివారా తొక్కి పారెత్త నువ్వేమనుకుంటానావు మీ అందరినీ నేనెందుకు వదిలిపెడతారా వదిలిపెట్టా బంటిగాన్ని నిన్ను సీనుగాన్ని ఏదో ఒక రోజు మిమ్మల్ని ఏదైనా వెయ్యకపోతే నా పేరే మార్చుకుంటా నా నెత్తే కొరిగించుకుంటా ఏ ఊకో ఏం మాట్లాడుతున్నావు అని రాజు తలకాయ లేనోనితోటి ఏం మాట్లాడుతున్నావు సక్కావు ఆ జోలికి గాని మా అమ్మ జోలికి గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నేదన్నా ఉంటే ముఖం పట్టుకొని అనురా నీకు దమ్ము ధైర్యం ఉంటే అంతేగాని మా అమ్మ జోలికి అత్తే మాత్రం నిన్ను ఎట్లా దొక్కాలో అట్లనే దొక్కుతా ఫు, నీ బతుకు పాడగాను ఏంది ఆగు బిడ్డ ఇట్రా కుక్క మొక పోడా నీ బతుకు అడక తినే బతుకైతుంది ఆగు దొంగ బాడుకోవు పొద్దుది ఆగుతనే లేదు దీని మొద్దు ముఖంలో చెప్పు నాకురా అట్లా పిల్లగా నడువు ఇంట్లకు మంది మీద పడి ఏడతావు నీకు అంతగానం ఉంటే ఆపగోనుంటివి పెళ్ళి నిన్నెవడన్నా అద్దన్నడా పొల్లకి ఇట్టం లేనిది నీతోటి ఉంటది అని అనుకున్నావా ఇట్ట ఉన్నోని పెళ్లి వేసుకున్నది అయిపోయింది చక్కగా మూసుకొని నీ పన్ను వేసుకొని బతకని అవ్వని మంచిగా చూసుకోక ఏమో పెళ్లి పేరంటావని మంది ఎంబడవాడి మంది జీవితాలు నాశనం చేస్తా అని చూస్తాడావు తగ్గిదాలుగా చూసినవాయే దొంగముండా ఇంటి చుట్టోళ్ళే శత్రువులు ఉన్నాక ఇక మనం ఎట్లా బతుకుతామే పోనీరా కొడుక నీకు దండం పెడతా అయిందేదో అయిపోయిందిరా మన బతుకు మనము బతుకుదాంరా ఒకల గురించి ఒకల జోలి మనకు అద్దు ఏమో మరి నీకే తెలవాలి ఇక నీకే తెలవాలే నీ అవ్వా ఓ బావా గిదంతా డెకరేషన్ ఎందుకు వేసిర్రు అరే బామ్మర్ది నీకు జీవితాంతం గుర్తుండి పోవద్దారా అంతగానం ఏం డెకరేషన్ చేసినాం గాని ఓకే మరి ఆల్ ద బెస్ట్ ఇక నేను పోతున్నా సరే బావా ఇదంతా డెకరేషన్ మంచిగానే చేసిర్రు మధ్యాహ్నం పడుకొని లేచే వరకు డెకరేషన్ అంతా చేసిర్రు కదా మేడం గారు సూపర్ రెడీ అయ్యారు కదా ఏమో ఇక అత్తమ్మ రెడీ చేసింది ఇట్లా బాగున్నావు ఇదిగో పాలు నేను పాలు తాగాని నీకు తెలుసు కదా అని తాగాలట నువ్వు కొన్ని తాగు నేను కొన్ని తాగుతా వద్దు వద్దు అని అనద్దు తాగు కొన్ని అబ్బో ఇంకా తాగు ఇట్లున్నాయి నీలాగనే తీయగున్నాయి రా డెకరేషన్ గింత మంచిగా చేసిర్రేంద్రా బంటి బావ ప్లాను ఇదంతా ఏందో వేసిండు మనం అప్పుడు పడుకున్నాం కదా అప్పుడే రెడీ చేసినట్టున్నారు సరేలే ఐ లవ్ యు లావణ్య నా ప్రేమ అనేది గెలిచింది అవునరా నాకు కూడా మస్తు హ్యాపీ ఉంది కానీ ఇక నిన్ను రా అని పిలవడం మర్చిపోవాలి ఎందుకు అనంటే నువ్వు నా హస్బెండ్ కదా మీకు ఏమండి అని గౌరవం ఇయ్యాలి హలో మేడం గారు అంత అవసరం లేదు అట్లు ఇయ్యాలి అట్లుండు ఇట్లుండు అని నేను నీకు ఏం పెట్టను నీకు నచ్చినట్టే ఉండాలి నువ్వు నన్ను ఎట్లా పిలిచినా కూడా నేను పలుకుతా నిజమా లవ్ యూ టూ బేబీ ఇంకా మనం కొన్ని రోజులు దూరం ఉండాలిరా ఎందుకు అనంటే నీ స్టడీ అనేది కంప్లీట్ కావాలి అవుతుంది కానీ నువ్వైతే ఈ టైంలో కూడా ఆ మాటలు మాట్లాడకు ఇన్ని రోజులే దూరం ఉన్నా ఇంకా దూరం ఉండాలంటే ఎట్లుంటారు మరి అవన్నీ నాతోటి కావు గాని కాదేంది కాదు ఉంటే దగ్గర ఏమైతుంది నేను ఓనా చదువుకోనా మా చదువుకుంటాగా నాగు ప్రెగ్నెంట్ అయితే ఏమైనా నాకైతుందా నీకే కదా అయ్యేది నువ్వు ఇంట్లోనే కదా ఉండేది మరి ఇక దేనికి భయం అవుతుంది నీకు అదేం లేదు మరి ఇక ఊకే ఈ టైంలో కూడా గట్లా ఆలోచించడం అవసరమా
నిద్ర వస్తలేదు కదా. నా దగ్గర ఉంటే నిద్ర వస్తుందా మరి నీకు? చేసినాక స్నానం చెయ్యాలి. స్నానం చేయకపోతే ఏం చేస్తావు గాని పడుకో. నిద్ర వస్తుందా? ఓ, నీకు వస్తలేదురా. చెప్పు ఏమన్నా. నువ్వే చెప్పాలిగా. యా మావయ్య నేను పోతున్నా. అయ్యో బంటి పోయి ఏం చెప్తావు? ఏ పొద్దుగాల పోయింది బెడ్రూమ్, మళ్ళా ఎండ కొట్టేది తెలియదు, వర్షం వచ్చేది తెలియదు. ఇక పోతా వచ్చి 4 రోజులు అవుతుంది. నేను 4 రోజులైతే ఏమైతుంది బంటులు? నువ్వేమన్నా పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినావా ఏంది? ఏ కాదు గాని ఇక బోరు కొడుతుంది. ఇక మొన్నటిదాకా అంటే శ్రీను బ్యాచులర్ అయ్యే, ఇప్పుడు వాడు పెళ్ళి అయిపోయే. ఇక వానితోటి ఎక్కువ ఉండు కూడా మంచిది కాదు. అంతేనా? వాళ్ళు ఇంకా లేవలేదు కదా, మరి చెప్పకుండానే పోయిర్రు అని అంటారు కావచ్చు. లేచినాక ఎప్పిపోదు బాగలేవు. అద్దత్తమ్మా నేను ఫోన్ చేసి చెప్తా తీయి. మళ్ళా వర్షం వచ్చేది తెలియదు, లేకపోతే ఎండ కొట్టేది తెలియదు. సరే సరే పోయత్తా మామయ్య. అట్లా రోజుకొకసారన్నా అచ్చుకుంటా పోవుకుంటా ఉండవు. ఇక కాలేజ్ పోవాలి. మరి శ్రీనత్తడు ఇప్పుడు ఏడత్తాడు, కొంచెం కొన్ని రోజులు గడువని వాడు పెళ్ళి మొన్ననే ఆయే. సరే సరే నాని, సరే సరే బాయ్. ఆయనకి చెప్పినా అని నేను మళ్ళా ఫోన్ చేస్తా. చేయిపో. లేవలేదా అనే? లేవలేదయ్యా, ఇక వాళ్ళే లేస్తారులే. బంటుంటే కొంచెం వేరే అనిపించింది గాని అవ్వ చుట్టాలు ఉండిపోయేసరికి అంత ఇల్లంతా గుడ్డిగుడ్డాయే. ఇక వాళ్ళిద్దరు మనమిద్దరం. ఏం గత్తి అయితే ఏమైతాంది? మనమంతా గాయ అవుతుందయ్యా. ఏమైనా టిఫిన్ చేద్దామంటే ఏం లేవు. ఒక కిలంతా ఉప్మా రవ్వ తీసుకొస్తావా? ఉప్మా పోత్తా, లేచినాక వాళ్ళు కూడా తింటారు కదా. తీసుకురావాలా? ఆ సరే తీసుకొత్తది. ఆ ఉల్లిగడ్డ ఇట్లా కోసి పెట్టుకునే నచ్చే వరకు. సరే. అత్తమ్మా లేపలేదు. అయ్యో మిమ్మల్ని నేనెట్లా లేపుతారా? పడుకోపోయారు కాసేపు. లేదత్తమ్మా, తెలివైంది. లేచి చూసే వరకు 8 అయిపోతుంది కదా. సరే గాని బ్రష్ చేసి ఆ బాత్రూమ్ కాడనే స్నానం చేసి రాపో. భార్యాభర్తలు కలిసి ఉన్నాక ఖచ్చితంగా స్నానం అనేది చెయ్యాలి. స్నానము చెయ్యంది ఏ పని కూడా ముట్టుకోవద్దు, ఏది కూడా ముట్టుకోవద్దురా. నీకు తెలియదు కదా, మీ అమ్మ ఉంటేనేమో నీకు అన్నీ చెప్పేది. అందుకే నేను చెప్తున్నా, నేను చెప్పినందుకు నువ్వేం అనుకోకు. అయ్యో అత్తమ్మ, నాకు నువ్వే అమ్మవు. నువ్వు చెప్పకపోతే నాకు ఎవరు చెప్తారు? అదేరా, నీకు తెలియదనే చెప్తున్నా. బ్రష్ చేసి తల స్నానం చేసి రాపో, సరేనా? చాయ్ తాగుదువు. సరే అత్తమ్మా. పాపం ఈ పిల్లకైనా చెప్పడానికి ఎవరున్నారు? అన్నీ నేనే చెప్పాలి. ఇక చెప్తా అంటే సూత్తా అంటే ఆమెనే అన్ని నేర్చుకొని చేస్తది. ఏమైంది బిడ్డ, అన్నం తిన్నావా? ఇంకా స్కూల్ టైం అయితలేదా? మంచిగా చదువుకుంటున్నావా లేవా? అన్ని మంచిగా వస్తున్నాయా? రాయత్తలేదా? మీ అవ్వ నిన్ను ప్రైవేట్ బళ్ళు వేసే పైసలు పెట్టి చదివియబట్టే. నువ్వు మంచిగా చదువుకోకపోతే ఏం చేస్తావు? అక్క చూడు, అక్కకు రూపాయి పెట్టకుండా గవర్నమెంట్ బళ్ళు ఎత్తే గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ వచ్చింది 10వ తరగతిలా. ఇగరా నువ్వుగరా అక్కను చూడాలని అనిపిస్తలేదా? అక్క దగ్గరికి పోతలేవు, అక్క అని మాటేది ఇస్తలేవు. అక్కతోటి నీకు మాట్లాడబుద్ధి అయితే లేదా ఏంది? అవునా బిడ్డ, అదంతా తప్పు ముచ్చట. మీ అమ్మనే కావాలని చెప్పింది. మీ అక్క అంటే మీ అమ్మకి ఇష్టం లేదు కాబట్టి గట్లా చెప్పింది. నా బిడ్డకు నాకు అవసరం లేదు ఆమె గురించి. నీకు అంతగానం ఉంటే నువ్వు పో, చూసుకో, మాట్లాడుకోగాని నా బిడ్డకి చెప్పకు, మాట్లాడమని నాకు చెప్పక. అర్థమైందా? ఎందుకు గట్లా అంటావు? గట్లా పిల్లలకి ఎప్పుడు చెడు బుద్ధులు నేర్పద్దు. ఇప్పడుసుందే అట్లా నేర్పితే పెద్ద పెరిగినాక వాళ్ళు ఇంకా డేంజర్ గా తయారైతారు. ఆమె అక్క కాదా? ఈమె చెల్లె కాదా? కాదు. నువ్వు నడువు, టైం అవుతుంది, వ్యానెక్కిత్తా. అబ్బా, దీనికి ఏమన్నా బల్బు ఉన్నదా? దీని బల్బు అంగాలి అని అంటే ఇది చెప్పినట్టు నేనుడు కాదు. నేను చెప్పినట్టే ఇది వినాలే. నా బిడ్డకు నీతి సూత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు. నా బిడ్డకు ఎవల సొంటోళ్ళు ఏం కదా అనేది అన్ని అర్థమైతే నేను చెప్పుకుంటా.
అదే నీ బిడ్డ కూడా నీ గుణమే అత్తదేమో. ఆ గుణం అత్తే ఎవడు మెచ్చడు, ఎవడు దగ్గరికి రాడు, ఉప్పు కూడా ఉట్టనీయడు. ఓ పుట్టనీయకపోని తీయలేవు. నువ్వైతే ఉట్టించుకో, నువ్వైతే మంచిగుండు. నీ దగ్గరికే అందరూ రాని, మా దగ్గరికి రాకపోని. ఈ మాటలే మాట్లాడకు. బిడ్డను అల్లుణ్ణి దోలుకచ్చుకుందాం ఒక రోజు మన ఇంట్లోకు. దోలుకచ్చుకో, నేను అద్దంటానా? నువ్వు దోలుకచ్చుకో, అండి పెట్టుకో, చేసుకో, నేను అద్దంటానా? అంటే ఇప్పటికే నోట్లా ఉంచుతారు, నీకు కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా అని. అంటే దేనికి ఉంచుతారు, ఎవరికి ఉంచుతారు, నా మీద ఎందుకు ఉంచుతారు? కాదు, ఏదో పిల్లకు తల్లి లేనందుకు ఓ దాన్ని వేసుకున్నందుకు అది మొత్తం పొల్లను బయటకే ఎడగొట్టింది, రూపాయి బిల్లు ఇవ్వకుండా ఎడగొట్టింది అని నోట్లా ఉంచుతారు. నీకు అర్థమైతలేదు. ఎవ్వరన్ను ఉంచుకొని నువ్వు నన్ను అనే అవసరమే లేదు. నీ బిడ్డను తోలుకచ్చుకో, ఇంకా అల్లుడు అంటానవా? తోలుకచ్చుకొని పెట్టుకో, నేను అద్దంటానా? నువ్వు మంచుకుంటే వాళ్ళు వస్తారు గాని నువ్వు మంచి లేకపోతే వాళ్ళు ఎక్కడి నుండి వస్తారే? నేనుండా, నన్ను ఇష్టం ఉన్నట్టు అన్నది. దాన్ని ఈ రోజు కాదు ఏ రోజు కూడా దాన్ని ముఖం చూడ. నేను నువ్వేం చేసుకుంటావో చేసుకో, నన్ను కూడా ఇంట్లో ఉండమంటూ ఉంటా, పీకుమంట వీక్తా. అయితవా నువ్వు వీకకుంటావానాయే? నువ్వేమో దాన్ని ఇంటికి పిలిచి పెట్టకుంటావానాయే? వాళ్ళ ఇంట్లోనే బొచ్చడున్నది, వాళ్ళే ఉన్నోళ్ళు, వాళ్ళ దగ్గరికి మనం పోతాం కావచ్చు, వాళ్ళు మన దగ్గరికి రారు. 20 గుంటలైతే ఆమె పేరు మీద ఏత్తా. ఆ 20 గుంటలు ఆమె పేరు మీద వేసిన రోజు మా సావు నువ్వు చూస్తావు. నా బిడ్డ నేను ఇద్దరం సత్తం. అంటే ఏమన్నట్టే? అవును, మనల్ని కాదు అని పోయిన దానికి 20 గుంటలు నువ్వెట్లా ఎత్తావు? నా బిడ్డ ఎడబోతుంది, నేనెడబోతా. ఓ నీకంత 10 ఎకరాలు ఉందని 20 గుంటలు ఎత్తానంటానవా? ఉన్న ఎకరం నరకు గుర్తు పెట్టుకో. ఆ 20 గుంటలు దానికి ఏత్తానంటే మాత్రం మా ఇద్దరు సాగు చూస్తావు నువ్వు. అంటే మీరు ఇద్దరే ఉన్నారు గానీ అది నా బిడ్డ కాదా? నాకు పుట్టలేదా? నీకు ఊడితే నువ్వు చెప్పినట్టు తినాలే కదా. నువ్వు పెళ్లి చేసినోనికి ఇచ్చితే ఉండాలే కదా. నిన్ను నన్ను ఎవరిని కాదని పోయి బజార్లా పెళ్లి చేసుకునే అది ఏమంతోటో ఇంకెందుకు ఇస్తావు? బరాబర్ ఇత్త పోయే, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. నువ్వైతే ఇయ్యి, దాని పేరు మీద రాసిన రోజే మా ఇద్దరు సాగు చూస్తావు నువ్వు. తోటి ఒరుడు అవసరం లేదు, చేసే చూపిస్తా నేను. దాని గురించి మమ్మల్ని చంపుకుంటావా? చంపుకో. ఊర్ని అవ్వా సత్తే సావే, ఎవరి గురించి బతుకుతానవే నువ్వు? వేస్టుది. నా బిడ్డ లమ్మ ఫోటో తెచ్చిమని చెప్పింది, అది పట్టుకొని పోతా. దాదా ఏంటిది అది? నా భార్య ఫోటో నా బిడ్డ తీసుకురమ్మని చెప్పింది, అయితే తీసుకొని వచ్చిన. అమ్మా లావణ్య, లావణ్య. ఆ మావయ్య, ఏమైందే అన్న వచ్చినావు, కూసోపోయినావు? ఓ బిడ్డ, మీ అమ్మ ఫోటో. ఎన్ని రోజులైతుందమ్మా నీ ఫోటో చూడక. ఇక ఇంట్లోకే వచ్చేసినప్పడుంది, ఇంట్లోకి పోవడానికి గాని ఎవరిని అడగడానికి గాని నాకు నోరు రాలేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసినావా? మంచి పని చేసినావు ఫోటో తీసుకొచ్చి. లావణ్య, నువ్వు అది ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోరా. నువ్వు ఈ ఫోటో చూడంగానే ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోరా లావణ్య అని అన్నావు. అదే ఆమెనైతే ఆమె వచ్చినాక 2 రోజులకే ఫోటో తీసి పక్కకు వారేసింది తెలుసా అత్తమ్మ. నేను తీసుకుపోయిన రూమ్లా రోజు అదేంటిది నేను పెట్టుకునే బాక్స్లో పెట్టేసుకొని రాత్రి తీసుకొని పక్కకు పెట్టుకొని పడుకునేదాన్ని. ఓ అయిపోయిన వాటి గురించి ఆలోచించకరా, నీకు మేమున్నాం కదా. నువ్వెందుకు అంతగానో ఆలోచిస్తాను? బాధ అనిపిస్తుంది అత్తమ్మ గుర్తుకొస్తే. అయ్యో మళ్ళీ ఎడుతున్నవారా? అమ్మా, నాకు పెళ్ళి అయిపోయిందమ్మా. నేను నచ్చినైనను పెళ్లి చేసుకొని పుష్ప తమ్ముళ్ళ ఇంట్లో ఉంటున్నా. నువ్వు చూస్తున్నావా అమ్మా? నువ్వు చూసుకుంటా సంతోషపడుతున్నావా అమ్మా? ఏడవకురా, ఏడవకు. మీ అమ్మ చచ్చిపోయింది కదా, నీ కడుపులకు మళ్ళా ఆమె ఉడుతుంది. పుట్టాలత్తమ్మ, నాకు అమ్మ కావాలి. పుడుతుందిరా, నువ్వు బాధపడకు లావణ్య, ఏడవకు. అలా శ్రీను చూస్తే కోపానికి వస్తాడు. ఏడవకు బిడ్డ, ఏడవకు బాంచను. అది ఎక్కడ పెట్టుకుంటావో ఫోటో అక్కడ పెట్టురా పో. ఇష్టం వచ్చిన కాడ పెట్టుకో. సరే అత్తమ్మ. ఏ ఆడపిల్లకైనా కన్న తల్లి మీద గట్లనే కొట్టుకుంటది. ఇక ఏం చేద్దాం, ఆ భాగ్యం ఆమెకు లేకపోయింది. బాధపడకు, నువ్వెందుకు బాధపడతానవు? ఇక బాధ అనిపిత్తది బిడ్డ ఎడుతుందని. బాధపడకు, మా ఇంట్లోకి వచ్చింది కదా మహారాణి లెక్క బతుకుతుందామె. ఆమె గురించి మీకు టెన్షనే అవసరం లేదు. నాకేం టెన్షన్ లేదు చెల్లె, మీ మీద నమ్మకం ఉన్నది నాకు. మరిగా కూసో.
ఇక దోస్తులు చూసిర్రా మరి ఇది కథ అన్నమాట. ఇక పెళ్ళి అయిపోయినాక కొన్ని ఎపిసోడ్స్ ఏమని చెప్పిరు కదా, ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది ఏం కథ మధ్యలో ఏం జరిగింది అనేది అయితే పార్ట్ 50 దాకా చూపించి మేము ఈ సిరీస్ అనేది క్లోజ్ చేసేసి మంచి సిరీస్ మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేస్తామన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.